ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానైతే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని గుర్తుండేలా చెప్తాను అనమాట. ఒక ఫార్మర్ అయితే ఉండేవాడు. హీ హ్యాడ్ 4 చిల్డ్రన్. అంటే అతనికి ఒక నలుగురు పిల్లలైతే ఉండేవారన్నమాట. అతనికి ఒక స్క్వేర్ షేప్‌లో ఒక ఫీల్డ్ కూడా ఉండేదన్నమాట. ఆ స్క్వేర్ అంటే ఏంటి, మనకి 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్‌తో ఉంటాయన్నమాట. అందులో ఒక ఫీల్డ్ అయితే ఉండేది. ఈ ఫీల్డ్ అయితే ఈ 4 మెంబర్స్‌కి ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలని అనుకుంటాడు. దీని లెంత్ ఎంత? అక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాం కాబట్టి లెంత్ వచ్చేసి ఏ ప్లస్ బి అని తీసుకోవాలి. విడ్త్ కూడా ఏ ప్లస్ బి. మళ్ళీ లెంత్ ఏ ప్లస్ బి. ఎందుకు? ఇది స్క్వేర్ షేప్‌లో ఉంటుందని చెప్పాను కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఫీల్డ్‌ని అయితే ఈ 4 మెంబర్స్‌కి ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్కరికైతే ఈక్వల్‌గా పంచాలనుకుంటాడు. సో, నేనైతే ఈక్వల్‌గా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, బి ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ బి. ఈజీగా ఉండడానికి ఏ ఇంటూ బి. ప్లస్ థర్డ్ వన్ వచ్చేసి బి ఇంటూ బి. ఫోర్త్ వన్ వచ్చేసి బి ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అయితే ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఫార్ములా, ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. మనకి ఇక్కడ 2 ఏబీస్ ఉన్నాయి కాబట్టి 2ab ప్లస్ బి ఇంటూ బి, బి స్క్వేర్. సో, ఇలాగా మీకేమన్నా డిఫికల్ట్ ఫార్ములాస్ ఏమన్నా గుర్తుండట్లేవంటే కామెంట్ చేయండి. వాటిని కూడా సింపుల్ ఎగ్జాంపుల్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.